కొంతమంది స్త్రీలు పురుషులు సరైన మర్యాద ఉండదు ఇళ్ళల్లో, భయంకరంగా ఉంటారు. లోపల పోయి అంటారు, ఎప్పుడు తెలుసా, కాదే మా వాళ్ళు కొంచెం భోజనం చేసిపోతారు, భోజనం ఇటు తిరిగి చూస్తారు. అబ్రహాం లాగా ఉండాలి. దేవా చెట్టు కింద భోజనం చేసి విశ్రాంతి తీసుకుని పోదు అని తిరిగి పోయి సారా చెప్పాడు. ఎన్ని మాణికల పిండి తెలుసు అది. ఒకవేళ సారా నేను యజమానురాలు, నేను చేయను. ఎంతమంది 318 మంది పని వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు చేస్తారు, నేను ఊరు కూర్చుంటాడు. కుదరదు. సారాకి ఇచ్చి చేయమని ఎందుకు తెలిసిన, వచ్చిన వాళ్ళు పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. సారా చేసింది గనుకనే ఆమె తన దేవుడు చెప్పాడు, రేపు సంవత్సరం ఇవ్వాలి నీకు కొడుకుపోతాడు. ఒకవేళ పనులు చేసింటే బ్లెస్సింగ్స్ ఎవరికి పోయిండు? అది ప్రతిదీ బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి విషయమే. సారా కూడా చాలా యాక్టివ్ పర్సన్.